ఆక్షన్ ప్రాపర్టీ తక్కువగా వస్తుందని చాలా మంది కొనడానికి ట్రై చేస్తారు. బట్ అడ్వాంటేజెస్ మాత్రమే కాదు, డిసడ్వాంటేజెస్ కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేయండి. అడ్వాంటేజెస్ వచ్చేసి లోవర్ ప్రైస్, అంటే మనకు మార్కెట్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ రేటుకి వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ సేల్ చేస్తాయి కాబట్టి ఫేక్ డాక్యుమెంట్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ బ్యాంక్ లోన్ ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే బారోవర్ లోన్ లయబిలిటీ కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఆక్షన్ ప్రాపర్టీలో టైటిల్ క్లియర్ ఉందా, ఈసీ క్లియర్ ఉందా, లేదంటే ప్రీవియస్ ఎవరైనా ఓనర్ ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనమే చెక్ చేసుకోవాలి. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వదు, ఇది బయర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సెకండ్ వన్, మీరు తీసుకున్న ప్రాపర్టీలో బారోవర్ ఉంటే కనుక అతను వెకేట్ చేశాడా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్ ఇవన్నీ క్లియర్ అయ్యాయా లేవా అన్నది మీరే చెక్ చేసుకోవాలి. ఇవేవి బ్యాంక్స్ క్లియర్ చేయవు. ప్రాపర్టీ సేల్ చేయడం వరకు మాత్రమే బ్యాంక్ చూస్తుంది, మిగిలిన ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం కూడా మీరే చెక్ చేసుకోవాలి. సో మీరు ఆక్షన్ ప్రాపర్టీ కొనాలనుకుంటే బిఫోర్ బిడ్డింగ్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఎందుకంటే వన్స్ మీరు ఈఎండి పే చేశాక డ్రాప్ అయితే అమౌంట్ కూడా రీఫండ్ ఉండదు. ఫర్ మోర్ లీగల్ ఇన్ఫర్మేషన్ ఫాలో అండ్ షేర్ మై వీడియోస్.